లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఏం అందం స్వచ్ఛమైన అందం చూడాలి మన తెలంగాణలో అంటే రావాలి కరీంనగర్ కి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కరీంనగర్ కి వచ్చాం, మీరు అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, వీడికి దీనికి చాలా బలిపెక్కింది, రాత్రి బాగా తింటున్నాడు వీడు అని ఎలాంటప్పుడు ఎవరిని చూస్తే అనాలనిపిస్తుంది. మనం చేసిన తప్పును మనం కాదు నువ్వు. నేను చేసిన తప్పుని టీచర్ కి చెప్పొద్దు అంటే మా ఫ్రెండ్ చెప్తా అంటే నీకు బల్బు బాగా ఎక్కువ అని. ఏం చేసావు రీసెంట్ గా? హోంవర్క్ రాయకపోతే. అట్లా అయితే నేను కిలో లెక్కలు తప్పులు చేసిన. రవి షోకి వెళ్దామంటే మా ఆయన వద్దంటే నాకు ఇంత బల్బు అనిపిస్తుంది. షోకి వెళ్దామంటే అవసరమా అంటాడు. బంబర్ది షోకి అక్కన పంపించకపోతే ఏమంటావు మరి మీ ఆయన? వెళ్ళొస్తా టైం పాస్ అట్లా వెళ్ళి రావాలా, రవిని చూసి రావాలి అని అంట. ఓ నన్ను చూసి రావాలనుకురా? ఓకే. రవి నిజంగా చూడాలి కదా, ఎప్పుడు షోలోనే చూస్తున్నాం కదా, ఇట్లా చూస్తే ఎట్లా ఉంటాడు రవి. మేము కరీంనగర్ కి వచ్చినాక మేము వెళ్ళకపోతే బాగుండదు కదా. అవునేలప్ప, టీవీలో చూసినప్పుడు రియల్ గా చూస్తారు కదా, ఏమనిపిస్తుంది? మన రవి లాగానే మన కరీంనగర్ అబ్బాయి లాగానే కలిసిపోతున్నాడు అనిపిస్తుంది. నేను చేసిన వంటలన్నీ బాగా పీకల దాకా తిని కూడా ఏం బాగాలేదు, అంతంత మాత్రమే ఉన్నాయి అని అంటే బల్బు బాగొచ్చింది అనిపిస్తుంది. అందుకే నువ్వు కూడా తింటలేవు కదా. ఈ రోజు పొద్దున్నే మా తోటికోడలు మా అత్తగారు నా గురించి అనుకుంటున్నారు, ఇది పొద్దున్నే లేచి ఆడవాళ్ళు మీకు జోహార్లను బయట తిరుగుతుందట, దీనికి ఎంత ఉంది అంటే అప్పుడు అనుకున్నాను, అమ్మా దీనికి బాగా బల్బు ఉందిరా అని. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనుకుంటే బయట తిరుగుతుంది, అంత పెద్ద మాట అన్నారా? చెప్పు మీ అత్తకి మీ తోడుకోడలికి, అర్ధగంట షో అర్ధగంటనే తిరుగుతాం మరి నువ్వు అర్ధగంట తర్వాత నువ్వు ఏడికి పోతున్నావు? నువ్వు మీ ఆయన సినిమా పోతున్నారు, అది తెలియదు వాళ్ళకి. నా ఫ్రెండ్ కి ఇన్స్టాలో రీల్స్ షేర్ చేసినప్పుడు తను రిప్లై ఇవ్వకుండా కనీసం లాఫింగ్ సింబల్స్ కూడా పెట్టకుంటే దీనికి బల్బు బాగా వచ్చింది అనుకుంటా. ఈ రోజు చాలా సీరియస్ మ్యాటర్ అవుతుంది అది. రీల్స్ కి రిప్లై చేయకపోతే బలపా ఏం మాట్లాడు రండమ్మా. ఫస్ట్ రౌండ్ లో మా కరీంనగర్ బ్యూటీస్ రెడీగా ఉన్నారు. బ్యూటీస్ డాన్స్ చేస్తే ఎలా ఉంటది? నెంబర్లో నాట్యం చేసినట్టు ఉంటది. మ్యూజిక్ ఏరా. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలి సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. మేడం మీ పేరు? పొద్దున్నే విన్నాను కోడి కూత, నా పేరు సమత. మీ ఆయన మాటలు మీ పిల్లల మాటలు కూడా కోడి దగ్గర పోయినావా ఫస్ట్? ఇవాళ రేపు కూడా కోడి కూతలు ఎత్తున్నారా? మా కరీంనగర్ లో ఉన్నాయి కోళ్ళు. నేను వాళ్ళ ఇంటి గురించి మాట్లాడుతాను, నువ్వు వాళ్ళ ఇంటి ఏం చేస్తున్నావు? మా కరీంనగర్ లో అని చెప్పినావు, నువ్వు వాళ్ళ ఇంట్లో అని చెప్పలే. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నువ్వు ఆగచ్చు కదా మరి. ఎలా అయినా మాతోనే కదా మాట్లాడేది. మీ వాయిస్ కూడా కోడి కూతలకు బాగుందండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. పొద్దున్నే వేసా మసాలా దోశ, నా పేరు మానస. మసాలా దోశ మాడగొట్టరా మీరు? వాళ్ళ ఆయనకి వేసేటప్పుడు మాడగొట్టదు. అట్లా. ఓ అంటే మాడినప్పుడల్లా మీ ఆయన చేస్తారు, మంచిగా వచ్చినప్పుడు నువ్వు పిల్లలు తింటారు. వెరీ గుడ్ అమ్మా, మంచి అలవాటు. మగాళ్ళని సాగొట్టేయండి, చంపేయండి వాళ్ళని. అదే మా ధ్యేయం. అదేమి మీ పేరండి? హలో నమస్తే ఆదాబస్, మై నేమ్ ఇస్ ధనలక్ష్మి, ఐ యామ్ ఫ్రమ్ కరీంనగర్. ధనాధన్ ధనలక్ష్మి. ఈడు ఒక యాంకర్ ఉన్నాడు కదా, ఈడు అవసరం ఇప్పుడు. వెరీ గుడ్ అండి. మీరు యాంకరా? యాంకర్ కమ్ ప్రిన్సిపల్ కమ్ కూచిపూడి డాన్సర్ కమ్ అంతే, ఇంకే కమ్మలు లేవులేండి. హాయ్ అండి, మీ పేరు? అందరితో పెడతాను నస, నా పేరు మానస. ఇక్కడేమో మాడిపోయిన దోశ, ఇక్కడేమో నస. సరిపోయారండి ఇద్దరు. ఏం చేస్తుంటారు నస గారు? నేను టీచింగ్ అండి. టీచింగ్. రోజుకి ఎన్నిసార్లు మీ ఆయన ఎందుకు ఈ నస పెడతావు అని ఎన్నిసార్లు అంటారు? చాలా సార్లు అంటారు. అట్లే చేస్తారు. వెరీ గుడ్.
అమ్మ మీ పేరు? హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు నువ్వు? మేము వచ్చినాం కరీంనగర్ కి. నా పేరు కవిత. నేను రాశాను ఘనత, అది చదవాలి ప్రజలంతా, అది విని మురవాలి మేమంతా. ఆడోడను ఇడికి రమ్మను. నేను అడుగుతా వాడు ఓడుకో చెప్తావేందమ్మా? ఏంటో ఎట్లున్నారు ఈడ? మన షోలో రవి చేస్తాడు అతి. నేను చేస్తాను నా అతి. పేరు ప్రీతి. అతి చేయడం ఏంటి తెలుసా? ఊరూరా వెళ్ళి ఆడవాళ్ళు మీకు జోహార్లని చెప్పడం. అది ప్రేమతో కూడిన అతి. ప్రేమతో కూడిన అతి. దాంట్లో కూడా ప్రేమ ఉన్నది కదండి. చాలా అండి. బై ద వే బ్యూటిఫుల్ సారీ అండి, చాలా బాగుంది సారీ. థ్యాంక్ యూ సో ఏం మచ్. చేస్తుంటారు మీరు? యాంకరింగ్, సింగింగ్, ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఈవెంట్స్ చేస్తుంటారు. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ కి గేమ్ సెటప్ రెడీ. విగ్గులు తీసుకురండి రా. ఫస్ట్ రౌండ్ ఏంటంటే తీసుకొచ్చి విగ్గులు పెట్టాలి. పరిగెత్తుకుంటూ వెళ్తారు, విగ్గు తీసుకొస్తారు. ఎవరైతే తెస్తారో వాళ్ళు పెట్టుకోకుండా మిగతా ఇద్దరు ఉంటారు కదా మీ టీంలో, వాళ్ళకి ఫిట్ చేయాలి. ఫిట్ చేసేటప్పుడు ఎవరికైతే పెడుతున్నారో వాళ్ళు చేయి పెట్టకూడదు. అండ్ ఒక్కసారి మీరు ఫిట్ అయింది, ఇది ఊడిపోదు అనుకున్నప్పుడు నాకు చెయ్యి హైఫై కొట్టాలి. హైఫై కొట్టిన తర్వాత ఆ విగ్గుని ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరు విగ్గు ముట్టుకున్నారంటే డిస్క్వాలిఫైడ్. ఆడనే ఎవరైతే ఫస్ట్ హైఫై కొడతారో అది ఊడిపోకుండా ఉంటుందో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. సిచ్యువేషనల్ సాంగ్. సినిమాలో ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో ఏ పాట వచ్చిందో అది మీరు పాడాలి. సో ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 go. మేడం ఎవరికన్నా 2 కొమ్ములు ఉంటాయి మేడం, నీకేంది మేడం ఇలా వచ్చాయి? సిచ్యువేషనల్ సాంగ్. ఒక సిచ్యువేషన్ చెప్తున్నా, మీకు తెలిసిన మనందరికి తెలిసిన ఒక మంచి సినిమా నుంచి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ తర్వాత ఏ పాట వస్తుందో చెప్పాలి. సిచ్యువేషన్ ఇస్, హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో సాధించడానికి హైదరాబాద్ కు వస్తారు. పంచ్ డైలాగులు వేసుకుంటూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఒక టైంలో 6 feet హైట్ ఉండే హీరోయిన్ తో లవ్ లో పడతాడు. తన నవ్వుని పొగుడుతూ ఒక పాట. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, పట్టుమని రేలిందే నీ గుండె కల్లాసే. మీకంటే వీళ్ళు బాగా పాడితే వీళ్ళకి పాయింట్ ఇస్తా. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, పట్టుమని పేలిందా నా గుండె గిల్లాసే. అట్ట నువ్వు గిరా గిరా తిప్పేస్తుంటే ఆవుసే, నువ్వు నాకు సిగ్నల్ నచ్చు సిగ్నల్ ఇచ్చే. ఇద్దరికి అట్లనే వాడారు కానీ ఫస్ట్ వాడింది వీళ్ళు కాబట్టి పాయింట్ ఇటు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. సెకండ్ క్వశ్చన్. 3, 2, 1 go. ముట్టుకున్నది ఆవిడ ముట్టుకున్నది. వెరీ గుడ్. మెల్లగా ప్రశాంత్. ఆహా పర్ఫెక్ట్ పెట్టారు. అసలు తను పెట్టనే లేదు. అసలు తను పెట్టలేదు. నువ్వు పెట్టకుండా నా చేయందుకు కొట్టినావు అక్క. సిచ్యువేషన్ ఏంటంటే హీరో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాడు. అలాంటి హీరో హీరోయిన్ ని చూడంగానే మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తను మర్చిపోతాడనే విషయం తెలియక హీరో చాలా ఇంటెలిజెంట్ అనుకొని ఒక డుయెట్ పాడుకుంటారు. బలే 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 మొగడో. బలే 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 మగాడివో. దీని తప్ప ఏం రాదు. అంతే. అరే ప్లే ది రైట్ సాంగ్. థర్డ్ సిచ్యువేషన్. ఇప్పటివరకు ఇక్కడ 1 point, ఇక్కడ 1 point. ఇది కరెక్ట్ గా పాట పాడిన వాళ్ళే రౌండ్ విన్నర్స్. 3, 2, 1 go. ఇప్పుడు సిచ్యువేషన్ జాగ్రత్త వినండి. హీరో డబ్బు కోసం ఏమైనా చేసి ఒక పోలీస్ ఆఫీసర్ బీచ్ లో హీరోయిన్ ని చూసి ప్రేమలో పడ్డాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆయన క్యారెక్టర్ ని మార్చుకుంటాడు. ఒక టైంలో హీరో యాటిట్యూడ్ గురించి హీరోయిన్ పాడే పాట. మీ తాత టెంపర్, మీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వు ఇంకా టెంపర్, బెడ్లోనే ఉన్నాదమ్మా బెడ్ మీద టెంపరే. మీకు పాయింట్ ఇవ్వాలంటే నువ్వు మైక్ ఆవిడకి పెడుతున్నావు, ఆవిడ పాడుతుంది కానీ వాయిస్ రావట్లేదు. మీరే పాడుతున్నారు, డామినేట్ చేస్తున్నారు. అమ్మ మైక్ తీసుకోండి. ఆ పాట అద్భుతంగా మీరు పాడుతున్నారు, పాడండి. మీ తాత టెంపర్, మీ అయ్య టెంపర్, పెదనాన్న టెంపర్, మా పిన్ని టెంపర్.
దీంట్లో మెయిన్ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ చేసుకుంటూ మీరు వెనక్కి రావాలి. ఇదే రైట్ సాంగ్ అయితే ప్లే చేయండి, వీళ్ళు రౌండ్ విన్నర్. అబ్బ టెంపర్ అట్లే చేశారు మీరు. మరి ఏం చేయను? ఈ పాటకి యావరేజ్ టెంపోనే సెట్ అవుతుంది. రండమ్మా. సైలెంట్ అమ్మా డాన్స్ చేసేటప్పుడు. ఓకే, 2 పాయింట్లు వచ్చి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. ఇద్దరు అంత అద్భుతంగా చేస్తుంటే ఓ భజన చేస్తుంది. 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. కరీంనగర్ గురించి నాకు తెలిసినంత వరకు ఎవరికి తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. కరీంనగర్ కి పేరు పెట్టింది ఎవరు? కరీంనగర్ కి పేరు పెట్టిన వాళ్ళ చిన్నమ్మ పెద్ద కూతురు పేరు కూడా తెలియాలి మీకు. అలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అమ్మ కరెంటు తీగ చెప్పు, కరీంనగర్ ని కనిపెట్టింది ఎవరు? కరీం అనే రాజు పరిపాలించాడు కాబట్టి అతని పేరు మీదనే కరీంనగర్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు అసలైన క్వశ్చన్, కరీంనగర్ పెద్దక్క వాళ్ళ చిన్న కూతురు. అదే కదా అడిగిన నేను, అవి కూడా తెలియాలి అని అన్నా. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి, ముందే చెప్తున్నా. చెప్తావా? ఏ ప్రశ్న అడిగినా చెప్తావా? నువ్వు రామ్మా. మీ పేరు? దివ్య సార్. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ అనే పిలవక ముందు దాని పేరేముండే తెలుసా? ఫస్ట్ కరీంనగర్ అనే వర్డ్ ఎట్లా వచ్చిందో సరే అమ్మా, దానికంటే ముందు హైదరాబాద్ ఏమని పిలుస్తుండే అని అడుగుతున్నా. ఎవరికి తెలుసు హైదరాబాద్ ముందు ఏమని పిలుస్తుండే? చెప్పొద్దు, ఒట్టి చేయొద్దండి అంతే. ఎలా వచ్చిందో చెప్తా సార్ నేను. ఎలా వచ్చింది కాదమ్మా, ఏమొచ్చింది అది చెప్పు. దాని తర్వాత ఎలా వచ్చిందో మాట్లాడదాం. ఎవరికి తెలుసు? మేడం మీ పేరు? రాణి. పేరులోనే రాజసం ఉంది కాబట్టి హైదరాబాద్ ముందు ఏమని పిలుస్తుండే? భాగ్యనగరం. విజయవాడ అని ఏమని పిలుస్తుండే తెలుసా మీకు? వైజాగ్. వైజాగ్ ని విజయవాడ అంతే కదా. విశాఖపట్నం అని పిలుస్తుండే, దాని తర్వాత వైజాగ్. కరీంనగర్ కి ఇంతకు ముందు ఒక పేరుండే. కరీంనగర్ అని పిలవక ముందు కరీంనగర్ కి ఒక పేరుండే. అదేం పేరు? ఓరుగల్లు. అది వరంగల్. ఆవిడకేంటి మైక్. మేడం మీ పేరు? విజయ. కరీంనగర్ కి ముందున్న పేరేంటి? ముందున్నది కన్నారం. కన్నారం. కరీంనగర్ కన్నారం అంటారు. సరే, అది ఫస్ట్ అయితే కన్నారం అన్నారు. అవును. దాని తర్వాత ఏమన్నారు? కరీంనగర్. కన్నారం కి నువ్వు చెప్తున్న కన్నారం ఏదో నాకు తెలియదు కానీ కరీంనగర్ కి ముందున్న పేరు మాత్రం నువ్వు చెప్పింది కాదు. అమ్మ మీకు తెలుసా? ముందుకు రండి. కరీంనగరం. ఓకే, ఎవరికి తెలియదు అనుకుంటే ఇక్కడ నేను చెప్తాను. ఎలగందల్. గుడ్. ఎల్కేజీలో పడండి. అది కూడా రాంగ్ ఆన్సర్ నాన్న. కరీంనగర్ కి ముందున్న పేరు సబ్బినాడు, దాని తర్వాత కరీంనగర్ అని పిలుస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అట్లా క్వశ్చన్ అయిపోయింది. రెండో ప్రశ్న, అవును ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకే తెలివి లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఎందుకు పిలుస్తా మరి నేను? మీ పేరమ్మా? ఉమా. బద్రీనాథ్ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? భద్రాచలం. గెస్ చేయండి. బద్రీనాథ్ ఆలయం ఏ నది ఒడ్డున ఉన్నది? అస్సలు జీరో నాలెడ్జా? గెస్ చేయండి, 2-3 నదులు గెస్ చేయండి. సరే, మీకు తెలుసామా? కరెక్ట్ గా చెప్పకండి, తెలుసా లేదా అంతే. రండి. రైట్ ఆన్సర్. అందులో వేస్తే మీరు డైరెక్ట్ గా ఆన్సర్, చాలా కష్టమైన ఆన్సర్ మీరు చెప్పారు కాబట్టి 1000 రూపాయలు ఇస్తా. కరెక్ట్ ఆ టార్గెట్ లో పడితే.
1000 రూపీస్. నాకేం తెలియను అక్క, ఇట్రా అక్క. ఇప్పుడు నీకు అన్ని తెలిసేలాగా నేను అడుగుతా చూడండి. మీకు ఏవి రాదంటే నాకు ఏమి రాదని ఒప్పుకున్నారు, ఎందుకట్లా? రాదు కాబట్టి. మీ పేరేంటి? వినోద గారు. పొద్దున్న లేవగానే టిఫిన్ చేస్తారా, వంట చేస్తారా ఫ్యామిలీకి? మధ్యాహ్నం లంచ్ వండుతారా? ఇన్ని చేస్తారు కదా, ఏమి రాదని ఎందుకు అంటున్నారు? ఇంట్లో ఉన్న అందరినీ పోషిస్తున్నారు మీరు, మరి మీకు ఎందుకు రాదనుకుంటున్నారు? క్వశ్చన్ అడుగుతా, జాగ్రత్తగా వినండి, ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, మన దేశంలో రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. సిటీ ఆఫ్ జాయ్ ఏ సిటీని అంటాం? ఇది నాకు కూడా తెలియదు, నేను ఆప్షన్స్ ఇస్తా. ఓకే, ఆప్షన్ ఏ కోల్కత్తా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి ఢిల్లీ. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ ఉంది. కలకత్తా. షూరా? షూర్. బట్ కోల్కతా ఇస్ కాల్డ్ ది సిటీ ఆఫ్ జాయ్. తెలుసా మీకు? ఇప్పుడు ఒప్పుకున్నారా అన్ని తెలుసని? కుర్చీని మాట్లాడబెట్టి 500 రూపీస్. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్. కరీంనగర్ సత్తా ఏంటో చూసే రౌండ్ ఇది. బాగా ఆడాలి, ఫిజికల్ గేమ్, పరిగెత్తాలి, దూకాలి, డైవులు కొట్టాలి, గెలవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. అలాంటి వాళ్ళు రెడీగా ఉండండి. ఒక పాట వస్తుంది, డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. సో ఫైనల్ రౌండ్ ఏం చేయాలంటే, ఇక్కడ స్ట్రాస్ ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రా తీసుకొని చేతులు వెనకాల పెట్టుకొని చెయ్యి వాడకుండా నోటితో ఇలా అని పికప్ చేసుకోవాలి. దీన్ని గ్యాప్ లో ఇక్కడొకరు అక్కడొకరు ఉంటారు, ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి ఇంకో స్ట్రాతో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, చేతులు వాడకుండా. అక్కడ ఇంకో స్ట్రాతో, దాని తర్వాత ఫైనల్ గా అక్కడ హ్యాంగ్ చేయాలి. ఏ ముగ్గురు అయితే ఈ బాక్సులు ఎక్కువ అక్కడ హ్యాంగ్ చేస్తారో వాళ్ళే విన్నర్. అర్థమైందా? సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఇది నీది, ఇది నీది, అది నీది. Time starts now. అట్టా సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెచ్చెక్తాంది నాడికే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే. ఒక బాటిల్లో ఉన్న సముద్రం, ఒక బాడీలో ఉన్న ఇంతందం, ప్యాకింగ్ చేయడం అసాధ్యం, ఆ గాడ్కి వందనం. సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో ప్యాకేజ్, నీ వల్లే నాకి కరేజు, నువ్వే నా ఇంధనం. దూరం పెంచకే మెట్లెక్తాంది మైండ్కే, నీతో బాండ్కే చెంచెక్తాంది గుండెకే. ఒక డీజే మిక్సే మొదలయ్యిందే నాలో మాసు గాడికే. అట్టా సూడ 4 పెట్టారు బాక్సులు. మధ్యలో ఎందుకో చాలా మెల్లగా ఆడారు అని అనిపించింది నాకు. కానీ మీరు వాళ్ళగా మెల్లగా ఆడకుండా ఫాస్ట్ గా స్టార్టింగ్ నుంచి ఆడితే 6, 7 పెట్టచ్చు ఈజీగా. ఓకే, 5 పెడితే మీరు గెలిచిపోతారు. టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వెలలో జాను తీసేస్తా బ్యూటీ స్కాన్.
5, 4, 3, 2, 1. రెండే వేశారు. అద్భుతంగా ఆడి రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. 3,000 రూపాయలు. కరీంనగర్ లో సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు